ఇదిగో డాన్స్ చేయగానే ఇట్లా వెళ్ళిపోవద్దు, ఓకే? ఆగాలి, ఫైన్. మాట్లాడాలి, నేను కొంచెం మీతో డిస్కస్ చేయాలి, ఓకే? ఫైన్. కెన్ వీ హ్యావ్ సమ్ మ్యూజిక్ ప్లీజ్? రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఏంటి మనోడు ఇరట్టేస్తాడనుకుంటా. గోవిందా, ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? ఈ డిక్కి డిక్కి కాకుండా మన మ్యూజిక్ ఏమన్నా అదొక నిండిపోయింది. ఎవరి గురించి మాట్లాడదాం? రెడ్డి గారు ఈ లైఫ్ స్పైస్ ఉండవు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ వదిలే. ఆడి వద్దా, మనం ముచ్చటే చెప్పుకుందాం. 1 గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్, బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు. కిక్కే సాలక ఓ నైటు, ఎక్కి డొక్కు బుల్లెట్, సందు సందుల మందు కోసం ఎత్తుకుతాంటే రూటు. సిగ్గు షీర గట్టుకోని చెడు వీరు మెరిసినట్టు, పొట్లం కట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగా మీద నిలుసోనుందిరో ఓ సందమామ సుఖరాగట చక్కరొచ్చెర్రో. లెక్క దుంకుతుంటే జారి చిక్కుతుంటారు. ఇదిగో ఆ బళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి సున్నాడు అంకే? నువ్వేందయ్యా పూల సొక్క? ఓ మీద మీద కొడుతున్నావా? అందరి దగ్గరికి నేనే వస్తా, అందరికి ఇచ్చే పోతా. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ఒకసారి ఒక ప్రెసిడెంట్ గది దాచించాలి, మీ అయ్య కోటి కోటి నీకు వద్దంటాలి.
మా జిగిల్ రాని ఆ చున్నీ సెట్ చేసుకోవడమే సరిపోయింది. ఫుల్ ఎక్స్పోజింగ్ మాకైతే. జిగల్ రాజా మామూలుగా లేడు. ఓకే ఫైన్. మీరు బ్యాక్ బెంచర్స్ అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఇక ఫస్ట్ బెంచ్లో ఉంటే ఇక ఏం చేస్తాం ఎవరికి తెలియదు. ఇంకా టాపర్స్ కూర్చుంటారు అక్కడ, ఇంకా మేము కూర్చోము. ఇంకా అలా కూర్చుంటే ఇంకా మన గేమ్స్ ఆడుకోవచ్చు, మొబైల్ చూడవచ్చు, ఏమైనా చేయవచ్చు, మన ఇష్టం. జిగల్ రానితో పనులు కూడా చేసుకోవచ్చు. గేమ్స్ అదే చేస్తారా ఇంకేమైనా? మీ నంబర్ వస్తే మీతో కూడా చాట్ చేస్తాడు ఆయన. అంటే మా మూడు బట్టలు మీ మూడ్ని బట్టి. ఓకే కొన్ని చెప్పండి ఏమేమి చేస్తుంటారు. కూర్చుంటావు కదా అయ్యా, బ్యాక్ బెంచర్స్కి అసలు లేదు సిగ్గు అంటారు కదా. అయ్యో మాకు నిజంగా సిగ్గులేదంట. యాక్చువల్గా వీళ్ళు డాన్స్ ఏం ప్రాక్టీస్ చేయలేదు, క్లాస్ రూమ్ లో అదే చేస్తారు, ఇక్కడ వచ్చి అదే చేస్తారు. బ్యాక్ బెంచ్ లో కూర్చొని చేసే పనులన్నీ అయ్యే స్టేజ్ మీద చేశారు. ఎందుకంటే ఈ బ్యాక్ బెంచర్లకి ప్రాక్టీస్ చేసే టైం కూడా లేదనమాట. వచ్చేసి డైరెక్ట్ గా చేసేయడమే. ఎంపీసీ గ్రూప్ వాళ్ళు ఆర్ట్స్ గురించి బాగానే చెప్తున్నారు. అబ్బా అండ్ కెమిస్ట్రీ మేడం, కెమిస్ట్రీ మేడం ప్లీజ్. కెమిస్ట్రీ మేడం ఎక్కడున్నారు? కెమిస్ట్రీ మేడం ప్లీజ్ స్టేజ్ ఎక్కాలి. మీ స్టూడెంట్స్ కెమిస్ట్రీ మేడం రావాలి. కెమిస్ట్రీ మ్యామ్ ఎక్కడున్నా కానీ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. చైతన్య మేడం మైక్ ఇయ్యరా మా కెమిస్ట్రీ మేడంకి? మళ్ళీ ఆర్ట్స్ వాళ్ళు మైక్ ఇస్తలేరని. ఓకే ఓకే చెప్పండి సార్, ఏంటి ఏమడతారో చెప్పండి. ఆన్సర్ వాళ్ళన్నారు కదా, నన్ను కదా అడగాల్సింది. బ్యాక్ బెంచ్ లో కూర్చొని వాళ్ళు చేసే పనులు ఏంటో చూడండి మేడం. అబ్జర్వ్ చేశారా లేదా? తెలిసిందే కదా మేడం మనకి. ఇంకా వాళ్ళ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటారా? బ్యాక్ బెంచెస్ కాబట్టే కదా టైటిల్ ఇచ్చాం వాళ్ళకి. మీరు స్ట్రిక్ట్ గా ఇప్పటి నుంచి మెయింటైన్ చేస్తారా? మీకు అది చూస్తానని చెప్పండి. విష్ణు సార్ గారు ఇక్కడ ఇంప్రెస్ అవుతారు, ఇంక్రిమెంట్ వేస్తారు. కానీ ఎంతసేపు ఇంక్రిమెంట్లు ఇంప్రెస్ల కోసమే ఆలోచన. పిల్లలకు చదువు చెప్తామని ఏం లేదు సార్. వాళ్ళు చెప్పిన చదవాలి సార్, అంతే. బ్యాక్ బెంచర్స్ అంటే బ్యాక్ బెంచర్స్ అంతే. హలో నేను కూడా ఇక్కడ బ్యాక్ బెంచరే. 1 డే బ్యాటింగ్ ఉంటుంది మా వాళ్ళదంతా 1 డేలో. కాకపోతే వీళ్ళ టాలెంట్ ఏంటి అంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే మినిమం ఈ టాపర్స్ ఏంటంటే రోజు రుబ్బుతారు. అదే ఉంటుంది. కాకపోతే మా వాళ్ళు ఒక 1 మంత్ ముందు ఇట్లా బుక్ పడతారు, ఇట్లా అంటారు, పాస్ అవుతారు, వస్తారు. కొంతమంది ఫెయిల్ అవుతారు. దానికి నేనేం చేయలేను. 1 మంత్ చాలా ఎక్కువ. వాళ్ళు 1 డేనే అంతే. 1 డే 1 నైటే. ఓకే మీరు మీ ఫేవరెట్ లెక్చరర్ ఎవరు చెప్పిపోవాలా? ఆల్. ఓకే మా పోరగాళ్ళు ఎవరు గుండె అనుకోవట్లేరు, అందుకనే అసలు ఆల్ అనేస్తున్నారు. మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది అబ్బాయి మనసు చాలా విశాలమని. మీ అందరికీ ఆలా? వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. కెమిస్ట్రీ టీచర్ ఇష్టం అంటే ఇక్కడ ఎవరికి? జిగల్ రాని అడగరా మీరు? జిగల్ రానితో ఫోటో దిగండి ఒకసారి. ఒక ఫోటో. జిగల్ రాని ముందుకు రా. రైట్.